నైట్ 12 అవుతుంది 2024 అక్టోబర్ 3. చెప్పు డైలాగ్ చెప్పు భయ్యా. మనం దేని మీద పోతాను చెప్పు. ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పాలనుకున్నా డైలాగ్ చెప్పు. డైలాగ్ ముందు చెప్పు. నువ్వే చెప్పాలి. స్టార్ట్. కానీ స్టార్ట్ చేసిన దాంట్లో స్టోరేజ్ లేదు చెప్పి. డైలాగా కానీ చెప్పు. డైలాగ్ చెప్పు. 3 రోజుల ఓకే 3 days జర్నీ ఇన్ ఆదిలాబాద్. తెలియదు కాదు ప్లేస్లన్నీ మనకు. మనం తింటున్నా లక్ష్మీపేట బస్ స్టాండ్ ఉన్నా. బాగా నైట్ అయిపోయింది. ఇప్పుడు జర్నీ అనేది నైట్ ఒక 3 hours నడుస్తుంది. 3 hours తర్వాత మనం ఆడ దిగేసి నెక్స్ట్ పోయి మన పని మనం ఇప్పుడు దేని మీద పోతున్నాం అంటే చిన్న కాలేజ్ పని మీద పోతున్నాం. మా ఫ్రెండ్స్ ఒక 3-4 members ఉండి కలిసి. తర్వాత నెక్స్ట్ మనం మొత్తం అక్కడ ఉన్న సిటీ అనేది మనం సిటీ మొత్తం తిరిగేద్దాం. మీకు సిటీ అనేది చూపెడదా. నేనేం చూపెట్టేది కానీ మీరే చూడద్ది. మార్నింగ్ 3 o'clock అయితే దిగినాం బస్సు అయితే ఇక్కడ మన ఆదిలాబాద్లో. ఇక చూడాలి ఎక్కడెక్కడ ఏముంటాయి. మొత్తం నిర్మానుష రోడ్లు ఉన్నాయి. ఇగో बिहार का शेर अजय भैया मेरा दोस्त है. इधर कुछ नहीं है, सब गरम गरम चाय भी नहीं है. इधर किधर जाना है, इधर घर भी नहीं है. किधर जाना भाई साहब अपन? तो बिहार वाला बिहार नहीं है जी. अब किधर जाना? वो उधर एक स्कूल होता है, उधर स्कूल के बाद जाके उधर सोना था. हम बाम लगा देंगे उधर स्कूल के बाद. अजय नमस्ते, गुड मॉर्निंग. भैया स्कूल అయితే శ్రీకృష్ణ స్కూల్ వేదాంత స్కూల్. దోమలు బాగున్నాయి. 4 అవుతుంది. ఇట్లున్నాయి మా కష్టాలు సంగతి. ఈ స్కూలు వాచ్మెన్ కూడా చుప్పమారడానికి అంతుంటే ఏమో ఒకటి మాట్లాడాలి. అదేం చెప్తాం. నేనంటే చెద్దరు కప్పుకున్న చెద్దరు ఉందని చెద్దరు లేదు కూర్చోన్నారు. స్కూల్ అజయ్ బాబు మా ఊరు ఒకటే ఉన్నది. బాధ మీద అన్న మా వాడు ఇప్పుడు బాత్రూమ్ పోయి వచ్చాడు. $5:30 భయ మగం ఉంటున్నా. హాయ్ గ్యాస్. అయితే మేము పోయి అక్కడ మన ఇది RSS దాంట్లో భవన్లో జాయిన్ అయినాం. పోయి అక్కడ స్టే చేస్తున్నాం 3 days మేమంతా. అయినా కానీ అక్కడ ఏంటంటే పొద్దున శాఖ అనేది ఒకటి ఉంటుంది. శాఖ లేస్తే నాకు నడునొప్పి వచ్చింది. మావాడికి కాళ్ళు లేతలు అప్పుడు ఎంత వద్దన్నా కానీ మావాడిని చేయన్నారట. ఇప్పుడు టిఫిన్ చేయబోతున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయినాం. మన ఆదిలాబాద్లోని కలెక్టర్ చౌక్ దగ్గర భయ్యా వచ్చి తినిపో అని ఒక హోటల్ ఉంటుంది. అందులో మాత్రం దోశ మామూలు టేస్ట్ ఉంటుంది, బందోబస్తు టేస్ట్ ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. బస్ స్టాండ్ దిగంగానే మన కలెక్టర్ చౌక్ దిగంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫ్రెండ్స్ మేము ఇక్కడ తాటి బెల్లం కొనుక్కొని తింటాం. మన కేజీ 200. ఇది దేనికంటే మనం మన గ్యాస్ ట్రబుల్కి సంథింగ్ కడుపులో ఏమన్నా మంటకి దానికి దీనికి తింటాం అన్నట్టు. బందోబస్తు భయ టేస్ట్ తక్కువలా మంచిగా పండ్లకు బదులు ఏది తింటే కూడా బెటర్. ఇక్కడ మంచిగా గిరిజనులు సేల్ చేస్తారు. అదే ఆదిలాబాద్లో చాలా బాగుంటుంది.
జస్ట్ కూడా సూపర్. ప్రాక్టికల్స్ టైం 9 o'clock స్టార్ట్ అని చెప్పిండు. ఇంకా తాళమేసే ఉన్నది. దాంట్లో ఇచ్చిన దాంట్లో టైం ఒకటి ఉన్నది, వీళ్ళు పెట్టేదో ఒకటి ఉన్నది. మేము ఇక్కడ దగ్గర దగ్గర ఒక 170 kilometers దూరం నుండి మేము ట్రావెలింగ్ చేసి వచ్చినాం. నైట్ 12 ఇక కాలేజ్ చేయాలని పక్కన ఉన్న పార్కులకు పోయినాం. జత కలిసే జగములు రెండు జత కలిసే. చాలా మంచిగా ఉంటుంది. దగ్గరగా వస్తే మీరు ఇంకా చాలా బాగుంటుంది. జత కలిసే జగములు రెండు కలిసే. Very beautiful girl and beautiful boy and going there. The two members going to the Podalu and nice couples. The two boys, not the one big girl and small boy. The cameraman goes to the jungle. నేను గుర్తుపట్టలే భయ. సారీ భయ, రియల్లీ సారీ, కాగానే తిన్నావా? తొందర ఉరికొస్తున్నా. మీరు గీడ వన్నారు ఏంది? పోయి ఆడ వండ 10:30 కాడ స్టార్ట్. మరి ఏం చేద్దాం ఎప్పుడు టైం పాస్. 10:30కా? ఇగో మంచిగా తెలిస్తే మళ్ళీ స్నానం చేసి వస్తుంది. చేయిపో ఎట్లా మంచిగా ఖాళీ ఉన్నాయి ఏమన్నాడు. హలో గాయ్స్, అయితే మా ప్రాక్టికల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇది ఒక ఫస్ట్ ప్రాక్టికల్. మావాడికి వైవా మాత్రం మావాడే మామూలుగా అయిపోయింది. మావాడుకున్న వైవాదే ఏంటిదంటే సార్ పోతాడు పైకి గదిగా. మావాడికి సార్ ఏమన్నాడంటే హృదయంలో నేను 4 గుంటలు ఏంటి అంటే చెప్పాడు. సార్ 4 గుంటలు అని చెప్పేసాడు. వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్. నాకు కూడా బాగానే చిన్న ఎడ్యుకేషన్ నేను కూడా చెప్పేసిన. సంతోషంగా అయితే ప్రూఫ్ అయిపోయింది. ఫుల్ టైం పాస్ మాట్లాడుకుంటున్నా సార్ గాను. మావాడైతే రోడ్డు మీద సిగ్గులే జోకులు ఎత్తాను. ఇక కథ వేరే ఉన్నది. ఇక అదంతా ముచ్చట కథ, సౌండ్ పొల్యూషన్. ఇప్పుడు కొంచెం తర్వాత మనం ఇక్కడ దగ్గర ఒక 7 kilometers దూరం ఒక ప్లేస్ ఉంటుంది. దానికైతే మనం పోతాం. ఓకే, లెట్స్ గో. ఎర్నా మార్నింగ్స్ టోటల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్తున్నాం. ఆకలి మాత్రం మస్తు అవుతుంది. ఏం తింటామంటే వెజ్ తింటాం. ఎందుకంటే తర్వాత ఏడికి వెళ్తాము తర్వాత వీటిలో చూడండి. ఏంటి కట్క బెల్లం అది. ఓకే, ఇట్స్ స్వీట్ ఆర్ హాట్? ఇట్స్ వెరీ హాట్ అండ్ స్వీట్. ఇట్స్ లైక్ ఈటింగ్ యూ బ్యాన్. yes it's very nice. దేవుని టెంపుల్ అని సర్వం నాకు ఇంకా నడిపిస్తారు ఉంటారయ్యా మా దోస్తుగాళ్ళు. సింగం రాత్రి పోలు మమ్మల్ని ఎట్టకేలకు 7 kilometers దాటి అది ఒక మా దోస్తుగానికి కాళ్ళు నొత్తానే ఆడు పోయిండు. మేము ఒక 4 members ఇక టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఇది ఇస్కాన్ టెంపుల్. ఓకే, ఫైనల్లీ రీచ్డ్ ద ఇస్కాన్ టెంపుల్. ఇది ఒక కృష్ణాని పూజించే టెంపుల్ అండి. ఇది మన ఇంటర్నేషనల్గా ఉంటుంది. ఇది ఒక హిందూజంకి సంబంధించింది. మన ఇక్కడనే కాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, యూకే, యుఎస్ఏలో కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా. ఇక్కడ రోజు సాయంత్రం అయితే మంచి మంచి పూజనలు, భజనలు, ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఇక్కడి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడనే ఉంటూ ఇక్కడనే జీవిస్తూ ఇక్కడనే తింటూ ప్రశాంతంగా ఉంటారు దూరంగా సిటీకి. ఇక సాయంత్రం వచ్చేసరికి మేము బయటికి డిన్నర్కి అయితే వచ్చేసాం. 2 లివర్లు ఎక్స్ట్రా తీసుకోలేదు. అది మొత్తం ఇక నీళ్ళ లాగుంది. మొత్తం ఆయిల్ కారం లేదు. ఇప్పుడు ఆంధ్రలో ఏం తింటారు? తెలంగాణలో సాంబార్ తింటారు. ఇడ్లీ సాంబార్ వీడియో ఉన్నది. ఐ లవ్ మోమోస్. ఓకే ఓకే ఓకే. నా లైటింగ్ మంచిగా ఉంది కదా. సేమ్ యా బాగా నువ్వు గుండు బాస్. నువ్వు ఆపా, నువ్వు దేవే తిందే.
జిల్లెట్ వేసిన బ్రో మంచి టేస్ట్ ఉన్నది భయ్య. సింగల్ సార్ తప్పుతాడు జ్వరం వచ్చినా అదే కదా ముఖేష్ వస్తుంది ఇక పట్టుకో. ఇది మన ఇందిరా గ్రౌండ్ పక్కనే ఉంటుంది. ఎక్సలెంట్ చేస్తాను ఇక్కడ చూసారు, ట్రై చేయండి. సడన్గా మా వానికి నైట్ జ్వరం బాగుంది. ఇక పక్కనే ఉండే మన రిమ్స్లకు తీసుకొచ్చినాం. చూస్తాను డాక్టరు మనోడు ఏం తినట్టు చప్పడాగా ఉన్నాడు. అయినా బాగా అన్ని గిక్కప్లు అన్నీ వేసిళ్ళు. కొంచెం దోస్తగాళ్ళం కొంచెం హంగామా చేసినాం. లాస్ట్కి అయితే ఇక చెకప్ అయిపోయింది. చెకప్ చేసి ఇచ్చిండు, గోళీలు రాసిండు. కథాకార్ఖాన్ హాస్పిటల్ అయితే జోకులు మావాడు నవ్వడు. మొత్తానికి అయితే నైట్ 2 గంటల సేపు స్టే చేసి కష్టపడి ఒక మా గుండు బాజు ఎంతో ఒకట్లో వేసి గ్లూకోజ్ పెట్టిస్తే వాడికి సిగిసినవాడు. మా గుండు బాస్ అయితే ఇట్లా 100 మాట్లాడు. లాస్ట్కి అయితే ఇట్లా జరిగిపోయింది. డే 2 గాయస్. నిన్న బాగా లేట్ అయింది. మా వాళ్ళని చూపించుకొని వచ్చేవాడు. డే 2 అయితే స్టార్ట్ చేసి గ్రౌండ్కి పోతున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ దగ్గర ఉన్న ఒక గ్రౌండ్ ఉంటుంది, హైదరాబాద్ మెయిన్ గ్రౌండ్. అది ఇందిరా గ్రౌండ్ అంటారు అందరు. దానికి వెళ్తున్నాం. చలో పొద్దున లేచైతే గ్రౌండ్కి వచ్చినాం. గ్రౌండ్ మాత్రం ఎగ్దమ్ ఉన్న చిచ్చా. ఇది ఇందిరా గ్రౌండ్. చాలామంది వచ్చారు మార్నింగ్. ఇక్కడనే హాకీ ఉంది, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ ఆడుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రన్నింగ్ గ్రౌండ్ ఉంది, వాకింగ్ గ్రౌండ్ ఉన్నది, బాక్సింగ్ చేసుకుంటున్నారు. అట్లనే కరాటీ కూడా ఉంది, డ్యాన్సింగ్ ఉంది, జిమ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మంచిగా గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. అది తెలిసి ఇదే మన ఇక్కడ ఉన్న సిటీలో టాప్ 1 కావచ్చు. మొత్తం మంది మమ్మల్ని చూస్తున్నారు, ఏం చేస్తున్నారు చుట్టూరా వీడియో కూర్చొని గ్రౌండ్ మధ్యలో కూర్చున్నారని. మా దోస్తుగాడైతే సెల్లు పట్టుకొని ఎగ్దమ్ ఆడుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న పొరిలను చూస్తూనే ఉన్నాడు. మా వాడు కూడా కొంచెం యోగా చేసిండు ప్రశాంతంగా. ఈ చిట్టి పాప అయితే జిమాకిల్ చేస్తుంది. 1 2 3 అనుకుంటా. గ్రౌండ్ అయిన వెంటనే కొంచెం రాగి జావా ఇట్లా ఇది స్నాక్స్ తీసుకొని నెక్స్ట్ మేము పక్కనే ఉన్న స్విమ్మింగ్కి వెళ్ళిపోయినాం. స్విమ్మింగ్ కూడా ఉంది ఇక్కడనే. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది. పక్కన అన్నీ ఉంచారు ఇక్కడ. స్విమ్మింగ్ వచ్చేసి 1 అవర్కి 200 అని చెప్పారు, ఈచ్ పర్సన్కి. సరే అని ఎట్లా ఒక లెక్క అని ఒక 3 దిగినాం. మొత్తం 5 మెంబర్స్, కానీ ఇంకో 2కి మా వాళ్ళకి ఈత రాదు. ఇంకొక క్యాండిడేట్కి ఏమో ఫుల్ ఫీవర్, హెవీ చీవుతాండు. ఇక లోపల పోయి జీవితం ఇంకేం లేదు. మా గుండు బాస్ అయితే చెమక్ అని చేప లెక్క దొరుకుతాడు. నేను కూడా ఏదో కొంచెం స్విమ్మింగ్ చేసిన మీద మొత్తానికైతే స్విమ్మింగ్ చేసుకుంటా. మా శశిభాయ్ అయితే ఇక ప్లానింగ్ ఇస్తాడు, భయ్యా ఫోటో అట్లా తెయ్యి ఇట్లా తెయ్యి, అటు రావాలి ఇటు రావాలి అని. నేనైతే దున్కనీకి నన్ను లోపలికి తీసుకువెళ్ళా, వీడియో తీయలేదు. లోపలికి తీసుకెళ్ళి 7 feet దగ్గరికి తీసుకుపోయి వదిలిపెట్టి నేనైతే అందులో మునిగిపోయినా మొత్తం. నేను ఉండే 5.5 feet. నన్ను తీసుకుపోయి అటు తీసుకెళ్ళి మా శశిభాయ్ చూడు ఎట్లా ఫ్రీ షో ఇస్తాడు. ముఖేష్ బాయ్ అయితే నన్ను ఎప్పుడు ముంచాలని చూస్తాడు. గుండు బాయ్ గుండుకి అయితే ఫోటోలు కావాలంటున్నాడు. నన్ను ఒకటి రాంబాబు నువ్వు పక్క వెళ్ళిపో, నేను దిగుతా నన్నుడే అంటాడు. మా సింగం బాయ్ కెమెరామ్యాన్ పక్క నుండి మెల్లగా తీస్తాడు. మొత్తం అంతా వీడియో తీసుకుంటూ ఉంటాడు. మొత్తానికి అయితే హ్యాపీగా ఒక 1 hour అనేది స్విమ్మింగ్ చేసినాం పక్కన. హ్యాపీగా అనిపించింది మంచిగా. కానీ సర్ది మాత్రం బాగా అయింది. పొద్దున శాఖ నన్ను దొబ్బుతుండే. పొద్దున శాఖ వేసినాం. శాఖకు కథాకార్ఖాన్ మొత్తం కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. దీని తర్వాత కూడా కాళ్ళు మోగాలని ఘోరం వచ్చినాయి. తర్వాత కాళ్ళకి పోయేటప్పుడు కూడా బాగా కష్టమైపోయింది. ఇవి మొత్తం గుంజుడు కాళ్ళు చేతులు. అయితే నాకైతే స్విమ్మింగ్ రాకపోయినా ఏదో స్విమ్మింగ్ వచ్చినట్టు అప్పుడప్పుడు అక్కడ 2 కాళ్ళు అటు ఇటు వేసుకుని పోయినాం. చెప్పాడు, బాబు మెల్లగా అట్లా కాదు స్విమ్మింగ్ చేయడం, మెల్లగా చేయాలి సౌండ్ రాకుండా అన్నాడు. లోతుకెళ్ళి ఎల్లక బాబు నువ్వైతే ఉండు పట్టుకున్నావు బాగా అన్నాడు. సరే ఏదో అనుకోవచ్చు. ఇక మా గుండు బాజ్ అయితే ఏదో చేప లెక్క చప్ప వేస్తూనే ఉన్నాడు.
స్విమ్మింగ్ తర్వాత మెల్లగా ఎగ్జామ్ హాల్కి పోయినాం. మా వాళ్ళు చూడండి ఎట్లున్నారు, ఎందరు ఘోరం ఉన్నారు. ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నీట్కి వెళ్ళి రాస్తున్నాం. క్లాస్ మొత్తం సైలెన్స్, ఫోన్ ఆటోలో, బట్ వీడియో తీసి లోపల పెట్టేసిన మా శశిభయ్య నీట్గా రాస్తాడు. ఇక లాస్ట్ డే కాబట్టి కొంచెం మన కాలేజ్ అంతా చూద్దామని ఒకసారి ఎంతో ప్రేమతో కాదు, బాగా రోజులైంది ఇక కంప్లీట్గా. అది ఇక మళ్ళీ ఎప్పటికి పోం కదా, ఒకసారి కాలేజ్ మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా ఈ కాలేజ్ ఎప్పటికో ఏందో కాలేజీకి వెళ్తే ఏదో మా ఇంటికి వెళ్ళినట్టు చాలా బాగా అనిపిస్తుంది. ప్లేసెస్ కూడా మంచిగా గుర్తుంటాయి, మంచిగా ఎందుకో అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇక నైట్ 7 o'clock ఇక మళ్ళీ హిల్స్కి వచ్చినాము. డిన్నర్ చేయడానికి మా అజయ్ భయ్య, నేను అందరం వచ్చినాం. ఇక్కడ మా సింగంబాయికి కొంచెం జ్వరం వచ్చిందని ఇక్కడ చౌక్ దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ చౌక్ వచ్చి చిన్నగా ఫ్రూట్స్ కొనుక్కున్నాం. ఫ్రూట్స్ బాగానే రేట్ అయిపోయిండు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు శీతాకాలం కాబట్టి సీతాఫలక పండ్లు స్టార్ట్ అయినాయి, ఫుల్ సీతాఫలక పండ్లు. సింగంబాయికి అయితే జ్వరం దగ్గర. ఒట్టు పైన ఒట్టు, ఈరోజు మనం ఉసిరికాయలు తినాల్సిందే భయ. ఉసిరికాయ తోటలా ఊరికైపోవడమే, మెల్ల కొట్టడం చూస్తే కొడతాడు, నిన్ను కొడతాడు. తరగా జాగ్రత్త. ఏయ్ మీద కొట్టు, అక్కడ ఉన్నాయి ఏయ్ ఓ పట్ట నే కొడతారు పోయి ఒకటే మినిట్. భయ్యా నువ్వు గోళీలు ఆడక బాగా రోజులైందా. ఎట్టగేలకు 1, 3, 6 ఉసిరికాయలు కష్టపడి నైట్ 10కి తెంపినా భయ. షెట్ మీద నైట్ ఎక్కువ షెట్ తెంపదు కానీ కుక్కలు కూడా బాగానే స్లీప్ వేసినాయి, కనబడుతున్నాయి సీకర్లో. రాజాము ఓ రాజాము బిడ్డ నాకే సేమ్ రొటీన్లా తినేసేసి ఎగ్జామ్ రాసేసి టప్పటప్ప బస్ స్టాండ్కి ఎక్కేసి బస్సు ఎక్కేసారు. గంట సేపు బస్సులో సీట్లు లేకపోతే నిల్చొని ఆ గరికి గంట తర్వాత కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ కిటికీ దగ్గర మంచిగా పల్లెటూరు అంతా దాటుతూ మన పచ్చటి ఆదిలాబాద్ కొండల నుండి పాప మావాడు లేకలేకుండా కింద పడ్డదని కోపవచ్చు. నాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టే అల్లికవో కోలికలో పసి బాలికవో చురికితుల చూపు కన్నా మల్లేశ్వరివే మధురన మంచి స్టోరీ ఏంటిదంటే పాట వాడంటే మాడు వాడవిచ్చాడు. ఇంకా ఎంతైనా ఆదిలాబాద్కి వస్తే భయ అసలు ఆ ఫీలే వేరు. అది ఒక ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ అడవి తల్లి రమ్మంటుంది భయ. ఎట్లా అంటే నాకు ఎప్పుడు ఈ ఆదిలాబాద్కి వెళ్ళినా కానీ మంచిగా అనిపిస్తుంది భయ. ఏదో మా సొంత ఇంటికి వెళ్ళినట్టే. ఇక్కడ ఈ ప్రకృతి అయినా కానీ ఆ జనాలైనా పల్లెటూరు అయినా కానీ చూడడానికి మాత్రం ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా కళ్ళకు ఆ పచ్చదనం తాకి ఎంత ప్రశాంతంగా అంటే ఎంత కష్టం ఉన్నా కానీ స్వేచ్ఛగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు జింకలు ఉంటే కనుక కనబడతాయి. మార్నింగ్ ఇంకా మనం చలికాలంలో వెళ్ళి ఆ పల్లెటూరులన్నీ తిరిగేస్తే ఎంత ప్రశాంతంగా. లాస్ట్కి అయితే చిల్ అయిపోయినాం. అసలుకి పోయిందొకటి జరిగిందొకటి అయిందొకటి. తీద్దాం అనుకున్నాం, అంతా తిరుగుదాం అనుకున్నాం, చూపెడదాం అనుకున్నాం కానీ ఏం జరగదు. చాలా జోకులు అయితే జరిగినాయి కానీ ఎక్కువ తీయలేదు వీడియోస్ అయితే. కరెక్ట్ టైమింగ్ లేదండి. అయినా కానీ ఎక్సలెంట్ అంటే జర్నీ. మీరు కూడా ఒకసారి మన ఆదిలాబాద్కి వచ్చి చలికాలంలో రండి, సూపర్ ఉంటుంది. ఓకేనా, చూసి మీరు ఆనందిస్తారు కదా. ఎంత పచ్చగా మనం కేరళకి ఇక్కడికి వెళ్తాం, ఇక్కడికి రండి, సూపర్ ఉంటుంది.